అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పిందనమాట. ప్రస్తుతం ఈ యొక్క రూ. 4,000 పెన్షన్, రూ. 6,000 పెన్షన్ అందించడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క 4,000, రూ. 6,000 ఎప్పుడు పెంచందిస్తుంది అనే దానిపై ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క పెన్షన్‌లో భాగంగానే మనకి ఈ యొక్క ప్రస్తుతం రూ. 4,000, రూ. 6,000 అందించబోతుందనమాట. అయితే ఇందులో కూడా మనకి ఎవరైతే అర్హులో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఎలాగంటే రూ. 2,000 సంబంధించి తీసుకుంటున్న వారు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు రూ. 2,000 సంబంధించి రూ. 4,000 వరకు పెంచే అవకాశం ఉందండి. రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందనమాట. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందండి. అయితే ఇదిలా ఉంటే మనకి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలనేవైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్స్‌కి సంబంధించి కూడా మనకి రేపు ఎల్లుండిలోగా అమలు చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.